ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని హామీలు తప్ప నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కనీసం రైతులకు ఏ పథకం కూడా అందించలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. రైతుల సమస్యలపై ఈ నెల 19న ఏడుపాయల నుండి మెదక్ జిల్లా కేంద్రం వరకు నిర్వహించే పాదయాత్ర విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు నార్సింగ్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, మాజీ సర్పంచులు కుమార్ గౌడ్, యాదగిరి యాదవ్, శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు గోండస్వామి, బాగారెడ్డి, యాదగిరి, ఏమచంద్రం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో వాళ్ళకి సాయం చేసింది కేసీఆర్ గారు. నీళ్లు ఇచ్చిండు, చెరువులు మంచి చేసి నీళ్లు ఇచ్చిండు. అదేవిధంగా కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు పెట్టుబడి ఇచ్చినాం, రైతు పంట పండిస్తే కొన్న 3 రోజుల్లో పైసలు వేసినాం, వడ్లు నడిచినా కొన్నాం, నల్లవడ్డా కొన్నాం, మొలకలు వచ్చినా కొన్నాం. ఏం చేసినామో తర్వాత విషయం. కానీ రైతుకు నష్టం లేదు. రైతు కళ్ళలో సంతోషం చూడాలని గౌరవ కేసీఆర్ తన్లాడిందంటే రైతుల కోసం ఎక్కడ ఇబ్బంది. ఎన్నడూ రైతు రోడెక్కలే. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతు ఎన్నడూ కూడా రోడ్ ఎక్కనీయలే. మళ్ళీ కాంటలు పెట్టినాం, కాంట దగ్గర అన్ని వసతులు పెట్టినాం, కాంట కొనతట్టు చేసినాం, నల్ల వడ్లు కొన్నాం, తెల్ల వడ్లు కొన్నాం, పచ్చ వడ్లు కొన్నాం, చిన్న వడ్లు కొన్నాం, పెద్ద వడ్లు కొన్నాం. ఎన్నడూ వడ్లను కొలవలేదు. ఎన్నడూ రైతు వడ్లు అన్నమో రామచంద్ర అంటే వడ్లను కొలుచుడు అంటే అది రైతును ఎదిరించినట్టే. రేవంత్ రెడ్డి గారు తినేది రైతు వండించిన అన్నమే, ఆయన కొడుకు తినేది రైతు వండించిన అన్నమే, అదేవిధంగా ఆయన మంత్రులు తినేది అన్నమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి తినేది కూడా అన్నమే. రైతు వండిస్తేనే మనం అన్నం తింటున్నాం. అట్లాంటి రైతును ఏళ్ళ వేసేయడానికి ఒక మిషన్ తెచ్చి ఆ మిషన్ లో వడ్డు పెట్టి ఒక గింజ పెట్టి తిప్పి దాన్ని మిల్లీమీటర్ కొలిసి కొలమానం చేసి దీనికి ఇంత ఇస్తాం, దీనికి బోనస్ ఇస్తాం, దీనికి ఇదేం మాటలయ్యా? నువ్వు ఎవరిని ఎక్కిరిస్తున్నావు? నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే రైతును ఎక్కిరిస్తున్నావు. నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వు ఏం హామీ ఇచ్చినావు? ఎలక్షన్ల ముందు సన్న వడ్లకు నువ్వు అన్ని వడ్లకు బోనస్ అన్నావు. సరే, ఇప్పుడు సన్న వడ్లు అన్నావు. అన్ని సన్న వడ్లకు ఆంక్షలు లేకుండా నువ్వు బోనస్ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ఎలక్షన్ల ముందు చెప్పినావు, పంట పెట్టుకునే ముందు చెప్పాలి. నువ్వు పంట పెట్టుకునే ముందు సూపరామని పెడితేనే ఇస్తా, జేజేలు పెడితే ఇస్తా, R&R పెడతా, ఈ సౌభాగ్యవతికి ఇయ్యా, ఇప్పుడు తెలంగాణకి ఇయ్యా, గట్లా చెప్పలేటివి. చెప్తే రైతులు ఇష్టం ఉంటే పెట్టుకుంటుండే, కట్టినప్పుడు పెట్టుకుంటుండే, లేకపోతే ఊకుంటుండే. ఇంకా నేను అన్ని సన్న వడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు వడ్డును కొలిసి గింజను కొలిసి అటు రైస్ మిల్లోలను పెట్టి ఇటు వీళ్ళను పెట్టి రైతును ఎక్కిరిస్తున్నావు. నువ్వు ఏలనే చేస్తున్నావు రైతును. ఇదేం పద్ధతి? ఆ పద్ధతే వద్దంటున్నాం. అందుకే ఇప్పుడు ఏమైతున్నాయి, 30 రోజుల దాదాపు 35 రోజుల నాడు ఎమ్మెల్యే వచ్చి కాంటలు ఓపెన్ చేసుకుంటా వేయండి. 35 రోజులకు ఇంకా వడ్లు ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి. ఇంకా సన్న వడ్లకు గైడ్ లైన్సే రాలే. కొంటడో కూడా తెలియదు, దానికి బోనస్ వేస్తాడో లేడో తెలియదు, ఇది పోతుందో పోదో తెలియదు. ప్రైవేట్ కు 30% వడ్లు అమ్ముకున్నారు. ఇప్పటికీ దళారులకు 30% వడ్లు 1950కి పచ్చి, 2100కు మిగతా వడ్లు, 2200కు ఓ దగ్గర అమ్మేసుకుంటుంది. మళ్ళీ వస్తే పైసలు వస్తాయో రావు కూడా అప్పుడు నమ్మకం లేదు. రైతుకు భయం పట్టుకుంది. రైతుకు భరోసా లేకుండా పోయింది. రైతు అల్లాడుతున్నాడు. అరే ఇది ఏంది పరిస్థితి, నా పరిస్థితి అని ఆగమైతున్నాడు. అసలు ఆయన చెప్పేటోళ్ళు లేరు, మెప్పించటోళ్ళు లేరు, మాటిచ్చటోళ్ళు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్, ఆయన చేతిలో ఏం లేదు. ఆయన ఉన్న బడ్జెట్ కాడికి తొంగి చూసుకుంటూ పోతుండు. ఇక సీఎం నాకేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ నాకేమైతుందని ఈయన కూర్చున్నాడు. కొనేటోళ్ళు లేరు, పట్టించుకుంటూ లేరు, అధికారులతో రివ్యూ పెట్టు లేదు, ఏం లేదు. కానీ ఒక విషయం జరిగింది. మనం ఎప్పుడైతే పాదయాత్ర పెట్టుకుందామా, రైతుల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షం కొట్లాడదామన్నప్పుడు ఇప్పుడు అనుకుంటుంది. నేను చెప్పేది కూడా అంతే. ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తాం తప్పకుండా. ఎప్పుడే వణుకుబట్టి ఎస్పీలు, కలెక్టరు, తర్వాత జేఏసీ అందరు పోయి రోడ్ల మీద వడ్లు అవి ఇవి కాలు చేయించి అమ్మాలని తెప్పించి జర కదలిక మొదలు పెట్టిండ్రు. ఇది రైతులకు మంచిదే, లాభం జరుగుతుందంటే. మనము ధర్నా చేస్తామంటే రైతులకు లాభం అవుతుంది. అందుకే నేను ఏం చెప్పినా అంటే సార్ రిక్వెస్ట్ చేసుకున్నాం మన మాజీ మంత్రి వారు హరీష్ రావు గారిని, సార్ ఒకసారి ధర్నా పెట్టుకుందామా, రాజుకు ఫోన్ చేసి లక్ష్మణ్ ఫోన్ చేసి రేపు 10 గంటల వరకు వస్తే నేను అందరూ కూడా చంద్రంపేట కూర్చుంది, ఒక నిమిషం మాట్లాడుకుంటాను చెప్పడం జరిగింది. అంత లోపల మీరు అందరూ వచ్చినందుకు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే వేదిక వల్ల పెద్దలందరూ కూడా నమస్కారం, వేదిక ముందున్న అందరూ కూడా నమస్కారం, మిత్రులకు కూడా నమస్కారం. మనం ఒక సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చాం. వాస్తవానికి 10 సంవత్సరాలు అనేక మంచి కార్యక్రమాలతో కేసీఆర్ అనేక మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరితమైన మాటలు చెప్పి, మోసపూరితమైన హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కింది.
ఎక్కేదాకా ఒక మాట మాట్లాడిండ్రు, ఎక్కినాక మాట మార్చి అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అన్ని వర్గాల వారికి నష్టం చేస్తా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు 60 సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో గోసపడి